తెలంగాణ నయాగరగా పిలుచుకునే బొగతా జలపాతం భారీ వర్షాల కారణంగా పూర్తిస్థాయిలో కనువిందు చేస్తోంది. గోదావరి నది సమీపంలో ములుగు, ఖమ్మం జిల్లాల సరిహద్దులో వాజేడు మండలం చీకుపల్లి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం నిత్యం సందర్శకులతో సందడిగా ఉంటుంది. జూన్ నుండి మొదలయ్యే వర్షాకాలంలో ఈ జలపాతం ఉధృతంగా పరవళ్లు తొక్కుతూ పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం బొగతా జలపాతం అందాలను తిలకించారు. జలపాతం సందర్శకుల కోసం మహిళా క్యాంటీన్ ప్రారంభించారు. జలపాతం సందర్శన కోసం వచ్చే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని తెలిపారు. మంత్రి సీతక్క వెంట భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావ్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ పాల్గొన్నారు. అవకాశాలు దొరికిన మహిళలను వ్యాపార రంగంలో తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో 2 మహిళా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా మందితో వాళ్ళ వెళ్తే అసలు అది ఖాళీ దొరకడం లేదు. వాళ్ళు మన తెలంగాణ వంటకాలు తయారు చేశారు. సేమ్ టైంలో పబ్లిక్ అమ్మ చేతి వంట కూడా దొరకాలంటే మరి మనం కల్పం వ్యాపారులు కాదు, మీరు కూడా వ్యాపారులుగా ఎదగాలి. కానీ మీలో అమ్మతనం ఉంటుంది. అమ్మతనంలో మరి ఎట్లుంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మరి ఇక్కడ గత కొంతకాలంగా చూస్తే పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. మరి వాళ్ళకి తిండి లేక పెద్ద పెద్ద రెస్టారెంట్లకు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మహిళలకు ఒక ఉపాధి కల్పించవచ్చు అని మరి చెప్పడం మన గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎమ్మెల్యే గారు, వెంకట్రావు గారు, కలెక్టర్ గారు, మరి డిఎఫ్ఓ గారు ముగ్గురు ప్రత్యేకంగా అనుకొని ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇది మహిళలకు ఉపాధి, వచ్చిపోయే వాళ్ళకు మంచి ఫుడ్ కూడా మూలంగా పాపం ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వస్తారు. ఇక్కడ తినే తిండి మంచిదైతే వాళ్ళు సక్రమంగా ఇంటికి పోతారు. లేకుంటే రోడ్ వెళ్ళేటప్పుడు మోషన్స్, కడుపు ఆగమయ్యి లేకుంటే జ్వరాలు వచ్చి ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఫుడ్ పాయిజన్ కూడా జరుగుతుంది. కాబట్టి అట్లా జరగకూడదని యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కలెక్టరు, ఎమ్మెల్యే వెంకటరామన్న గారికి, డిఎఫ్ఓ గారికి, మరి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారు, ఓఎస్డి, ఇంకా మన డిఆర్డిఏ పీడీ, మన ఇంకెవరెవరు సంబంధిత మహిళా శక్తి మన సెర్ప్ ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క అధికారులకు అందరికీ, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు కాపాడుకుంటే ఇంకొక క్యాంటీన్ కూడా అవకాశం వస్తుంది. ఎందుకంటే ఉపాధి అనేది పెంచాలి. చాలా మందికి పనులు దొరకక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చదువుకొని ఎక్కడో పోయి హైదరాబాద్ లాంటి చోట్ల తోడ్చి అక్కడ మన ఊరు
దానికాడ మనం ఇబ్బంది పడే కంటే ఇక్కడ మన ఊర్లలో మనం కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా చక్కగా తెలుగుదనం మన యొక్క తెలుగుదనం ఊడిపడే వంటలను మీరు కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేసి మన కట్టు బొట్టు వ్యవహారం తిండి అన్నీ కూడా మరి మన సాంప్రదాయాలకు మన ఆచారాలకు మన ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా మనం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా బాగా పనిచేసి ఎక్కువ సంపాదించుకోవాలి. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే అందరు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు అంటే ఇవన్నీ తీసుకుంటారు. ఇంత పెద్ద హాలు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా మన డిఎఫ్ఓ గారు వారి సిబ్బంది వారందరూ కూడా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు. డిఎఫ్ఓ గారు అక్కడక్కడ మరి కట్ట మన వుడ్ తోటి ఎక్కడ వుడ్ తోటి చైర్స్ ఎక్కువ అడవిలో కూడా వస్తుంటే చాలా మంది జనాలు నిలబడి ఫోటోలు దిగుతున్నారు. కానీ కాసేపు కూర్చోవడానికి కూడా